నాకు ఎప్పుడో డౌట్ వస్తుంది శిల్ప గారు, మీరు ఇంత ట్రావెల్ చేస్తారు, ఇంత ప్రపంచం చూస్తారు, ఇంత బిజీ లైఫ్లో మీరైనా ఎక్కడో అక్కడ ఎక్కువ షాంపూలు సబ్బులు వాడక తప్పదు. అవును. సో ఈ కుంకుడుకాయలు ఇలాంటి మీరు షాంపూస్ వాడతారా, సబ్బులు వాడతారా? డూ యూ యూజ్ ఎనీథింగ్ విచ్ ఇస్ సింథెటిక్ ఆర్ మేడ్ ఆర్ ప్రాసెస్? షాంపూ కండిషనర్ I couldn't avoid అండి, బికాస్ we color our hair little bit, obviously we're graying, so little touch ups ఉంటాయి మాకు కూడా. సో ఆ టచ్ అప్ అయినప్పుడు ఎస్పెషలీ వెన్ యూ యూజ్ హెయిర్ కలర్, న్యాచురల్ ప్రోడక్ట్స్ విల్ నెగేట్ ఇట్. ఇంకా రఫ్గా అయిపోతుంది. చిన్నప్పటి నుండి ఓన్లీ కుంకుడుకాయ వాడుకుంటూ వచ్చి మెహందీయే పెట్టుకొని ఉంటే మెహందీ డజంట్ సూట్ మై హెయిర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ మై హెయిర్ ఈస్ ఆల్రెడీ వెరీ రఫ్. So shampoo, conditioner is something that I'm not able to avoid. Soap, yes, because I have different నానమ్మ గారు నాకు కొన్ని లైక్ స్నానం పౌడర్స్ చేసిస్తారు. ఇక్కడ వేప చెట్టు ఉంది, అప్పుడప్పుడు వేప చెట్టు అడ్డం పెరుగుతుంటే కొమ్మలు కట్ చేసి ఆ ఆకుల్ని ఎండబెట్టి శనగపిండిలో కలుపుకొని we use that. But again, one time a day I use natural, other time I do soap. Soap కూడా ఎందుకంటే మళ్ళీ ఎవ్రీ మంత్ ఒక డబ్బా, బాడీ వాషెస్ ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు. ఎవ్రీ మంత్ ఒక డబ్బా అంటే జస్ట్ ఇమాజిన్, టిల్ వెన్ యూర్ అలైవ్, ఇంకొక 20 సంవత్సరాలు బతికినా ప్రతి నెలకు ఒక డబ్బా అంటే హౌ మచ్ ప్లాస్టిక్ యూర్ జనరేటింగ్, అండ్ 1 person in the family. అది ప్రతి ఒక్కరు ఒక్కొక్క డబ్బా వాడితే కనుక ఇట్స్ టూ మచ్. సో ఐ షిఫ్టెడ్ టు సోప్స్. సోప్ ఇంకొంచెం ఎకో ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్, అండ్ సోప్ లో కూడా నాన్ గ్లిసరిన్, నో పారాబెన్స్ అవన్నీ ఉన్నాయి. సో అగైన్ యూ హ్యావ్ టు కీప్ లుకింగ్ ఫర్ బ్రాండ్స్ దట్ ఆర్ మేకింగ్ నాన్ సింథటిక్ అండ్ న్యాచురల్ ఆల్మండ్ ఆయిల్ తోని అలా చేస్తున్నారు చాలా మంది. మెనీ కంపెనీస్ ఆర్ డూయింగ్ నౌ. కొంచెం ఒక 10 minutes కేటాయించి మీరు రీసెర్చ్ చేస్తే కనుక ఒక 2-3 brands లో ఒక్కొక్క ప్రోడక్ట్ ట్రై చేసి మీకు నచ్చినప్పుడు ఇంకా యూ కంటిన్యూ విత్ దట్ ప్రోడక్ట్. అండ్ పేపర్ ర్యాపింగ్ ఇస్ నాట్ సింథటిక్, అగైన్ బ్రౌన్ పేపర్ ప్యాకేజింగ్ వస్తుంది. సో బేసికలీ సోప్తోని మీరు యూర్ నాట్ క్రియేటింగ్ ఆర్ జనరేటింగ్ ట్రాష్. అవును, కరెక్ట్. అట్లా బ్యాంబూ టూత్ బ్రష్. మీరు బ్యాంబూ వాడతారా? బ్యాంబూ ఫ్రమ్ మెనీ ఇయర్స్ నౌ. అంటే ప్లాస్టిక్ టూత్ బ్రష్ అసలు మీకు చూస్తే కూడా దాన్ని ఒక ఇలా చీడ పురుగుని చూసినట్టు చూస్తారు. అంటే మీకు పురుగులు అంటే కూడా ఇష్టం, అది వేరే సంగతి. ఐ కాంట్ సే చీడ పురుగు. కరెక్ట్. అంటే అది కూడా నేను ఒక నంబర్ చూసానండి, ప్రతి ఒక్కరు లైఫ్ లో ఇన్ని బ్రషెస్ వాడితే ఇంత జనాభాకి ఎంత టన్స్, హండ్రెడ్స్, నో ఐ థింక్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ టన్స్ ఓన్లీ టూత్ బ్రష్ వల్ల జనరేట్ అవుతుంది. నేను ఒక ఫిగర్ చూసాను. మనిషి ఎన్ని టూత్ బ్రష్లు వాడచ్చు పర్ లైఫ్? అంటే ఐ థింక్ నెల, ఇఫ్ యు సీ పర్ ఇయర్ 4 పెట్టుకున్నా కూడా, ఇఫ్ యూ లివింగ్ ఫర్ 70 years, ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ మ్యాథ్, యూ డూ ద మ్యాథ్. అది ఇంట్లో 5 మంది 280 టూత్ బ్రష్లు పర్ పర్సన్ పర్ హెడ్ పర్ హోమ్. అది ఫర్ లైఫ్ టైం. 250 into 4 అనుకోండి, 1000 టూత్ బ్రష్ ఒక ఫ్యామిలీలో వాడతారు. అండ్ 1000 టూత్ బ్రష్, ప్లాస్టిక్ ఈజ్ అ లాట్. అండ్ మన జనాభా జస్ట్ ఇమాజిన్ మిలియన్స్ అండ్ లైక్ బిలియన్ ప్లస్ జనాభా, ప్రతి ఒక్కరు అట్లా వాడితే జస్ట్ టూత్ బ్రష్ ప్లాస్టిక్ యూజేజ్ ఇట్ స్కేర్డ్ మీ. సో ఎక్కడైనా అన్నీ మనం వాడకుండా ఉండలేము. వీ హ్యావ్ కమ్ టు అ పాయింట్, అంటే మన ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నామంటే మన సొసైటీని కంప్లీట్ మన అమ్మమ్మ నానమ్మలు ఉన్నట్టు వెళ్ళలేము. అవును. బట్ బీ కాన్షియస్. పొద్దున్న నుండి సాయంత్రం వరకు మీరు వాడే ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని కట్ చేయొచ్చు, అదొక్కసారి ఆలోచిస్తే కనుక యూ కెన్ డూ అ హ్యూజ్ ఫేవర్ అండ్ మిటిగేట్ హార్మ్. అది కరెక్ట్ కదా. ఇప్పుడు జస్ట్ సింపుల్ సబ్బు, నో డబ్బా, బ్యాంబూ టూత్ బ్రష్, అండ్ ఈవెన్ పీచ్ కూడా ఏమైతే అందరూ ఆ ప్లాస్టిక్ వాడుతున్నారు. కాయర్స్ పీచులు అప్పుడు మనం వాడేవాళ్ళం కదా, అది ఇంకొంచెం బాగా డిజైన్ చేసి కొబ్బరి పీచు, బట్ దే డిజైన్డ్ ఇట్ వెరీ వెల్ నౌ. వుడెన్ హ్యాండిల్ కి కొబ్బరి బ్రిసిల్స్ లాగా పెట్టి. సో ఐ టోల్డ్ మై స్టాఫ్, ఇదే ఇస్తాను, దీంతోనే వాడండి అని. అండ్ ఇప్పుడు మనం చాలా మటుకు అల్యూమినియం గిన్నెలు కూడా వాడట్లేదు, బికాస్ దట్స్ ఆల్సో వెరీ హార్మ్ఫుల్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. గుడ్ క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ కూడా దొరకట్లేట మనకి. సర్జికల్ క్వాలిటీ అనేది ఫస్ట్ వచ్చేది, ఇప్పుడు దాంట్లో కూడా కల్తీ. సో కొన్ని వస్తువులు కొన్నా టాప్ క్వాలిటీ కొని వాటినే వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే మనకి మీరు ఒక వర్డ్ వాడతారు దానికి, ఆఫ్ కోర్స్ బయోడిగ్రేడబుల్ ఇస్ ఫర్ ఎకో ఫ్రెండ్లీ, ఒకటి ఎకో ఫ్రెండ్లీ అని, అలాగే రీపర్పస్ చేసే వాటిని మీరు సస్టైనబుల్ అంటుంటారు. అట్లా చాలా పొద్దుండి. అండ్ ఇంకొకటి అండి, దిస్ ఐ హ్యావ్ టు మెన్షన్, శానిటరీ ప్యాడ్స్.
50% of the population is women. In that, maybe almost 50, like since India youngest population kabatti, young women are big in number, percentage kuda. Okappudu, obviously, you know, we all started off using cloth, but then of course it's not hygienic annaru, okay. But now the best thing is menstrual cup. One cup you invest, it will last you for 8 years. In fact, memo Raising Shakti Foundation nundi కొన్ని చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి మెన్స్ట్రల్ కప్స్ ఫ్రీగా ఇచ్చి ఒక అమ్మాయి ఉంది. షీ ఈజ్ సంబడి హూ కెన్ టీచ్ విమెన్ అబౌట్ హౌ టు యూజ్ ఇట్ అండ్ ద ప్రోస్ అండ్ కాన్స్ అండ్ హౌ ఈవెన్ ఫర్గెట్ అబౌట్ ప్రోస్ అండ్ కాన్స్. పీపుల్ వాంట్ టు సేవ్ మనీ. అంటే చిన్న చిన్న గ్రామాల్లో ఇఫ్ యూ యూజ్ శానిటరీ ప్యాడ్స్ ఎవ్రీ మంత్ ఫ్యూ హండ్రెడ్స్ ఆర్ గోయింగ్ ఓన్లీ కొనుక్కోవడానికి. దట్స్ అ బిగ్ అమౌంట్. ఒకవేళ ఇంట్లో 2-3 ఆడపిల్లలు ఉండి మదర్ 2 చిల్డ్రన్ అంటే లాట్ ఆఫ్ మనీ. 1000 rupees is a big amount to spend on just sanitary pads. So menstrual cup is just silicone. It is safe. In fact, recently one police officer also introduced menstrual cup for all the women constables. So it is leak proof. You can literally do anything that you want to. You will not even feel that you are on your periods. And it is extremely planet friendly. అంటే దెన్ టన్స్. ఇది కూడా నేను టూత్ బ్రష్ ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పాను అట్లా మీరు ఇఫ్ యూ డూ ద మ్యాథ్, ప్లాస్టిక్ ఎంత సింథటిక్స్ ఎంత వాడుతున్నామో ఒక శానిటరీ నాప్కిన్ అండ్ అది పారేసినాక అది ఎత్తే వాళ్ళకి యు ఆర్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ హార్మ్. ఎంతో బ్యాడ్ ప్యాథోజన్స్ లైక్ బ్యాక్టీరియా అవన్నీ మనం మూట కట్టి పడేస్తాము. బట్ హూ ఆర్ హ్యాండ్లింగ్ కదా వాళ్ళ గురించి కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇవి ఎందులో కట్టి పడేస్తాం? ప్లాస్టిక్ మళ్ళీ ఒకసారి ఇఫ్ యు సీ వాట్ ఈస్ దట్ వీఆర్ క్రియేటింగ్. అంటే ఇప్పుడు మనకి కంఫర్ట్ ఓకే, కానీ మనం తీసి పడేసిన చెత్త ఎక్కడికి వెళ్తుంది, ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అని ఒక్కసారి ఆలోచిస్తే కనుక మనసు ఇట్లా డిస్టర్బ్ అయిపోతుంది. అవునండి, చాలా కరెక్ట్గా చెప్పారు. అండ్ ఇంకోటి ఐ ఆల్వేస్ గివ్ దిస్ వన్ ఎగ్జాంపుల్. మీ ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆబ్వియస్లీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాఫ్. పోనీ స్టాఫ్ అంటారా? స్టాఫ్ మా వంట ఆవిడే అనుకుంటారు, కానీ మీ చెత్త ఎత్తే అబ్బాయి ఒక 10 రోజులు రాకపోతే అప్పుడు తెలుస్తుంది ఎవరు మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో జస్ట్ ఇమాజిన్ ఒక 10 రోజులు మీరు ఇంట్లో వాడిన ప్లాస్టిక్ అయినా ఫ్లవర్స్ అయినా ఏదైనా మీరు పడేసేది ఒక 10 days మీ ఇంట్లో ఉంచుకొని అది వాసన వస్తుంటే చూసి వాడు రాకుండా మీరు చూస్తే అప్పుడు యూ విల్ ఫీల్ వాట్ యుర్ క్రియేటింగ్. ఇంట్లో బాగానే శుభ్రంగా ఉంచుకుంటాం, కానీ చెత్త ఎటు వెళ్తుంది ఆ ప్లేస్ కూడా ఇలాగే ఇట్లా మన భూమి మీదే ఉంది కదా, మన ఇల్లే కదా ఇది కూడా. ఎగ్జాక్ట్లీ. అదే ఆ డిస్టింక్షన్ అనేది ఇదే నాది అనుకోకుండా ఇది పడేస్తే ఎవరెత్తుతున్నారు, ఆ ఎత్తే పిల్లలకి ఏ హాని జరుగుతుంది, ఇది కాల్ చేస్తే ఎంత పాయిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, అది పీల్చిన వాళ్ళకి ఏ లంగ్ డిసీజ్ వస్తున్నాయి, ఒక ఆవు తింటే ఆ ఆవు కడుపులో ప్లాస్టిక్ ఉండి అది చనిపోతుందా. సో ఇట్ ఈస్ వెరీ స్కేర్ అని మనసు ఇట్ డిస్టర్బ్స్ యూ. అబ్సల్యూట్లీ. సో యూ హ్యావ్ టు బి కాషియస్. ఒక్కొక్క వస్తువు వాడినప్పుడు దాని వెనక ఇంపాక్ట్ ఆలోచిస్తే కనుక ఐఎమ్ నాట్ సెయింగ్ 100% ఎవరు చేయలేము స్వప్న గారు, ఈవెన్ ఐ కాంట్ డూ, ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్, కానీ 50% కూడా మీరు తేగలిగితే గనక ఇట్ విల్ బి అ హ్యూజ్ థింగ్. యు విల్ అన్బర్డెన్ ది ఎర్త్. భూమికి జరిగే హాని, పర్యావరణానికి జరిగే హాని మొత్తం సగం తగ్గించినట్టే భూమి. అండ్ వన్ మోర్ థింగ్, భూదేవి సహనం అంటారు కదా, ఓర్చుకొని 1 fine day వనం ఒక చీమలాగా తన స్ట్రెంగ్త్ ముందర ఒక్క వరద కొట్టిందంటే ఫినిష్. ఒక్కసారి అతికి వచ్చిందంటే గాన్. ఒక వైరస్, మన కరోనా వైరస్ లాంటిది ఒక 10 back to back వచ్చాయంటే షీ విల్ క్లీన్ అప్ హాఫ్ ద పాపులేషన్ హూ ఇస్ డూయింగ్ హార్మ్. అంతే. సో ఇది మన కోసం ఇన్ఫాక్ట్ యు ఆర్ డూయింగ్ హార్మ్ టు ద నేచర్, బట్ ఇఫ్ నేచర్ టర్న్స్ అరౌండ్ యు ఆర్ నథింగ్. సో మనం ఏదో భూదేవికి సేవ చేస్తున్నామో, హాని కలిగించలేదు అనుకోవద్దు. మనని మనం కాపాడుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాం అనుకొని ఆలోచించాలా. అమేజింగ్ గా చెప్పారు శిల్ప. మీరు అంటే ఎంత నిష్టగా మీరు పాటిస్తున్నారు, దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. అంటే హౌ మచ్ యూ హ్యావ్ గాన్ త్రూ ద డీటెయిల్స్, అసలు బుర్ర పెట్టి ఎక్కడెక్కడికి వెళ్తుందని మీరు ఎంత మైండ్ఫుల్ అయిపోయారో, దట్స్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ అంటారు కదా, అలాగా. థ్యాంక్ యూ. అలాగా మీరు సద్గురుతో ఈషా
ఆశ్రమంతో మీకు అనుబంధం ఏర్పడిన తర్వాత వాట్ చేంజెస్ హ్యావ్ యూ నోటిస్డ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ ఇన్ హౌ యూ లుక్ ఎట్ థింగ్స్? అండ్ అక్కడ ప్రోడక్ట్స్ వాడతానని లాస్ట్ టైం మీరు ఒకసారి చెప్పాను. చాలా మటుకు వాళ్ళ ప్రోడక్ట్స్ వాడతానండి. అగరబత్తులైనా, క్యాంఫర్ అయినా, సబ్బులైనా, యూనో ఆయిల్స్ అయినా, మసాజ్ ఆయిల్స్ అయినా, పూజకు సంబంధించిన కుంకుమ పసుపు కూడా వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ దే మేక్. సో అక్కడ కుంకుమ పసుపు మాత్రమే నేను వాడతాను. సో దట్స్ వాట్ మీషా ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఎట్లా ఉండిందంటే యూ బికమ్ మోర్ అవేర్. మీరు అన్నట్టు మీరు చిన్న చిన్నవి ఎలా పాటిస్తున్నారంటే చిన్న చిన్నవి దృష్టిలోకి రావడం జరిగింది నాకు. యూ బికమ్ మోర్ అవేర్. ఇంకోటి స్పృహ లేకపోవడం. బేసికలీ లాట్ ఆఫ్ పీపుల్ అందరు మంచి వాళ్ళే, ఎవరు మంచి వాళ్ళు కాదు చెడ్డవాళ్ళు అట్లా కానే కాదు, అందరం మంచి వాళ్ళమే. కానీ స్పృహ కోల్పోయి ప్రయారిటీస్ మర్చిపోతున్నాం. అవును, అది అంటే మన ఆలోచన ఇంతవరకే, దీన్ని దాటి వెళ్ళాలంటే సాధన అవసరం. అవును, అది ఒకలాంటి కమ్ముకపోవడం అంటారు. లైక్ యూ గెట్ లాస్ట్ ఇన్ లైక్ యువర్ మైండ్. దాన్ని బయటికి వెళ్ళిన తర్వాత యూ ఫీల్ మనం ఎట్లా మన గురించి ఆలోచిస్తున్నామో ఇంకొక చెట్టు గురించో స్ట్రీట్ గురించో ఇంకొక మనిషి గురించో అంత ఎంపతిగా ఆలోచించే స్ట్రెంగ్త్ మనకి వస్తుంది. అది సాధన. ఆర్ ఈవెన్ పూజ ఆర్ చిన్న జపమాల చేసిన నేను ఈషాకి వెళ్ళి వాళ్ళ కోర్సెసే చేయమని కూడా అనట్లేదు. నాకు దట్ వర్క్డ్ అవుట్. కానీ కొంతమంది జస్ట్ ఒక 2 మాలాస్, ఒక నామమంత్రం ఏదన్నా పొద్దున ఒకటి మంత్రం మాల, సాయంత్రం ఒక మాల చేస్తే ఆల్ దట్ చిక్కులు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఆలోచించే పిచ్చి పిచ్చి ఆలోచనలు అవన్నీ ఇట్లా కామ్ అయిపోయి యూ విల్ ఆ ఆలోచన కొత్తగా యుల్ స్టార్ట్ థింకింగ్. అది మనం టైం ఇవ్వట్లేదు, ఆ ప్రాసెస్కి టైం ఇవ్వట్లేదు. అవును. సో అది ఒక చిన్న మాల, మార్నింగ్ ఒక మాల, ఈవినింగ్ ఒక మాల, మీకు నచ్చిన దేవియో దేవతనో, శివ కానివ్వండి, కృష్ణ కానివ్వండి, అమ్మవారైనా సరే, ఒక చిన్న నామమంత్రం తీసుకొని 2 times చేస్తే మనకు అలాంటి స్థిరత్వం వస్తుంది బాడీ అండ్ మైండ్లో. అప్పుడు మనం ఆ స్థిరత్వంతో చూసినప్పుడు కొత్తవి మనం చూడలేని కనపడతా ఉంటాయి. ఇట్లాంటి దండలో నైలాన్ దారం ఉంది, దాన్ని విడదీయాలి, సూక్ష్మం లైక్ సూక్ష్మ దృష్టి డెవలప్ అవుతుంది. నాకు ఈషా సాధనల వల్ల దిస్ ఇస్ వాట్ ఐ రియలైజ్డ్. ఇంకొక మనిషి ఏదైనా బాధలు ఉంటే వాళ్ళకున్న బాధ ఐ ఫీల్ ఇట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఎస్పెషలీ వెన్ ఐ సీ విమెన్ హూ ఆర్ రేప్డ్ అండ్ దిస్ అండ్ దాట్ అని వింటా ఉంటా కదా, ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్ వాట్ షీ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ అంటే చాలాసార్లు కూర్చొని ఏడ్చేస్తాను. ఇంట్లో తిడతా ఉంటారు ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు అని, బట్ ఐ డోంట్ నో, లైక్ ఐ ఫీల్ అంటే ఆ ఎంపతి అంటే ఇంకొక ప్రాణి ఎలా ఫీల్ అవుతుంది అనేది మనం ఫీల్ అవ్వగలిగితే కనుక హాని ఇంకొకరికి చేయడం అనేది ఒకరు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంకా న్యాచురల్ గా ఇట్స్ స్వభావం అయిపోతుంది మీది. సో సింపుల్ పూజ అనేది కూడా అంతే అండి. లైక్ జస్ట్ కొంతసేపు భగవంతుడి ముందరో, భగవంతుడి కోసమో మీకోసం, యాక్చువల్లీ మీకోసం పూజ అనేది నాట్ ఫర్ దెమ్. మీరు స్థిరత్వం పొందడానికే పూజ. ఆయనకి నైవేద్యాలు పెట్టేసి దండలు వేసేసి ఆయనని మెప్పించడం కాదు. ఇట్ ఈస్ యువర్ సైకాలజీ, యువర్ క్లియరింగ్ ఇట్ అప్ అనమాట. సో చిన్న సింపుల్ చేస్తే కనుక you see a lot of change in how you think and how you react and how your relations are with people. చిన్న అడుగుతాను నేను డీటెయిల్స్. ఇప్పుడు స్వీట్లు తినడం, మనం ప్రతి పండక్కి స్వీట్లు నైవేద్యాలు పెడతాం, మనం ఫుల్ గా భోంచేస్తాం. అవును. సో షుగర్ ఆబ్వియస్లీ అసలు వద్దని అందరూ చెప్తూ ఉంటారు, కానీ స్వీట్ అన్అవాయిడబుల్ అయిపోతుంది. మీరు ఏం వాడతారు సబ్స్టిట్యూట్స్? కోకోనట్ షుగరా, జాగరియా? స్వీట్ కొంచెం పోర్షన్, లాస్ట్ టైం కూడా చెప్పాను, కొంచెం రిలిష్ ఇట్. ఆ స్వీట్ కొంచెం చేయండి, భగవంతుడు ఏం కూర్చొని తినట్లేదు కదా, అది మన కోసం చేసుకుంటాం. వి నో యాక్చువల్లీ అక్కడ పెడతాం, కానీ అది కూడా ఎట్లా చేసుకుంటామంటే ఎనఫ్ ఫర్ అవర్ ఫ్యామిలీ, ఇంట్లో పని వాళ్ళందరికి ఇచ్చేంత, మనకి సరిపోయేంత చేసుకుంటాం, నాట్ ఫర్ గాడ్. సో చేసుకున్నప్పుడే కొంచెం చేసుకొని ఒక్కొక్క స్పూన్ తినేలాగా. అండ్ ఎవ్రీడే కాకుండా ఎవ్రీడే ఫ్రూట్స్ పెట్టండి. ఇలాంటి నవరాత్రులకు అట్లా గణేష్ 10 days అట్లా నైవేద్యాలు రకరకాలు పెట్టాలనుకుంటే కనుక క్వాంటిటీస్ తక్కువ చేసుకొని ఓ ప్రసాదంలాగా తినండి, దాన్ని ఒక స్నాక్ లాగానో ఒక మీల్ పోర్షన్ తినొద్దు. అండ్ బెల్లం వాడితే కనుక ఇట్స్ క్యాలరీసే. బెల్లంతో ఓన్లీ కెమికల్స్ తక్కువ అవుతాయి తప్ప క్యాలరీస్ ఆర్ క్యాలరీస్ అంతే. అది గుర్తుంచుకోవాలి. అది మీరు లాస్ట్ టైం అన్నాం కదా, నో షుగర్, అది ఇది నాన్ స్వీట్నర్స్ అంటాం, కానీ క్యాలరీస్ ఆర్ ద సేమ్, రైట్? సో జస్ట్ కొంచెం బెటర్గా కెమికల్స్ తగ్గడానికి బెల్లమో, ఇంకా పామ్ షుగర్, అది మన పామ్ షుగర్ వస్తుంది కదా ఇప్పుడు, మన కోకోనట్ తాటి బెల్లం లాంటిది, తాటి బెల్లం, ఎగ్జాక్ట్లీ, అది కూడా
ఇట్స్ న్యాచురలీ బెటర్. కొంచెం బెటర్ దానిలో ఉన్నది. కానీ పోర్షన్ కంట్రోల్, ఎనీథింగ్ ఇస్ పోర్షన్ కంట్రోల్ ఉంది కానీ ఎక్కువ తినకుండా. దీపం పెట్టేటప్పుడు నువ్వుల నూనె బెటరా, నెయ్యి బెటరా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. సో నేను విన్నది ఏంటంటే ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. నెయ్యికి ఇంట్లో నెగటివిటీ అలా తీసేది ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నువ్వుల నూనె మోర్ కనెక్టింగ్ విత్ ద గాడ్, భక్తి, కనెక్టింగ్ విత్ ద హైయర్ పర్పస్. ఇంకొకటి మస్టర్డ్ ఆయిల్. ఈ 3 మాత్రం మన సనాతన ధర్మంలో వాడమని చెప్తారు. అగైన్ ఒక్కొక్క సాధనకి ఒక్కొక్క ఆయిల్ వాడమంటారు. బట్ పూజకి మాత్రం నువ్వుల నూనె. ఐ ఓన్లీ యూస్ నువ్వుల నూనె. మంచి నువ్వుల నూనె వాడతారు. అది ఆ ఎనర్జీ అంటే ఆ ఆయిల్లోంచి వెలిగిన దీపం ఆరా అనేది ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కోకోనట్, ఘీ, నువ్వులు అండ్ మస్టర్డ్ అండ్ ఆమ్దం కూడా అంటారు. సో ఐమ్ నాట్ అంటే అంత క్లియర్ గా తెలీదు. బట్ వన్ ఐ నో ది ఫర్ గాడ్ ఇట్స్ నువ్వుల నూనె పూజ. అలాగే పూజ రోజు, పండగ రోజు స్నానం చేసేటప్పుడు నలుగు పెట్టుకుని చాలా మంది స్పెషల్ స్నానం చేస్తారు. సో అది మంచిదంటారా? అంటే అభ్యంగన స్నానం అది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కొరియన్ గ్లాస్ స్కిన్ అంటున్నారు అందరూ. చాలా మందికి డౌట్ ఏంటంటే శిల్ప గారు ఏం చేస్తారు, డస్ షీ యూజ్ ఎనీ స్పెషల్ టెక్నిక్ టు ఎక్స్ఫోలియేట్ హర్ స్కిన్ అని. ఎక్స్ఫోలియేట్ అంటే లైక్ ఐ హ్యావ్ ఎక్స్ఫోలియేటర్స్ అండి, సన్న యూ గెట్ సమ్ గుడ్ ప్రోడక్ట్స్ ఆల్సో. ఆర్ యూ కెన్ యూస్ శనగపిండి, దట్స్ ద బెస్ట్ యాక్చువల్లీ. కానీ శనగపిండి డైరెక్ట్గా వాడకుండా కొంచెం హనీ వేసి సాఫ్ట్నింగ్కి దాంట్లో కొంచెం ఆమండ్ ఆయిల్, అంటే అట్లా మరీ గరుకుగా ఉండకుండా, యూ కాంట్ be too harsh on your skin. So ilanti 1 to 2 drops almond oil and then koncham honey este a texture will be smoother, it will be little more gentler on your skin. And water hydration is very important, and sweating adi andar anukuntaru just because see unless you work on yourself, aging anedi it doesn't have to be so fast. Adi aging slows down drastically. Monna 2-3 years back edo machine undi, I don't know how far it's accurate. I was I think 41 or 42 appudu, but my parameters are showing that my body is aging as a 35-year-old body. So you have an age, but you don't have to age at that speed if you work upon yourself. Right. So that's what sweating, why I'm talking about is sweating valla టాక్సిన్స్ బయటకు వచ్చి ఆ స్కిన్ టెక్స్చరే మారిపోతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ట్రెడ్మిల్ పైన ఒక హాఫ్ అన్ అవర్ రన్ చేస్తే యూ లుక్స్ లైక్ గ్లోయింగ్, లోపల నుండి ఏదో కాంతి వస్తున్నట్టు. ఆ స్వెట్ బయటకు వచ్చేసి టాక్సిన్స్ అంతా ఫ్లష్ అవుట్ అయ్యి యూ కెన్ సీ ద క్లారిటీ ఆన్ యువర్ స్కిన్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఈ పండగలన్నీ కూడా మనకి ఎంత భక్తితో మనం చేసుకునేవైనా సరే ఒక సైంటిఫిక్ అండర్లయింగ్ రీజన్ ఉండి అది దాన్ని పాటించుకుంటూ వెళితే, ఇప్పుడు బతుకమ్మ ఎలా చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ బతుకమ్మ కాదు, ఒరిజినల్ బతుకమ్మ మనకి అంటే దసరాలు వస్తున్నాయి ఎలాగో. వెన్ ఐ సీ ప్లాస్టిక్ బతుకమ్మస్ ఆల్ ఓవర్ ద టౌన్, నాకు అయితే లైక్ క్రైయింగ్. అది కావాలంటే పోస్టర్ పెట్టండి, బట్ ఆ ప్లాస్టిక్ పూలని అలా చేసి మళ్ళీ అవి where are they going to throw? Are they going to save it for the next year, or are they going to recreate? Tons and tons of waste andi. Adi aa flexes kuda pedda flexes pedtaru, happy birthday anna edo political leader birthday kuda colony ninda pedda flexes. aa flexi ekkada potundi, what is it happening? Naku chustunte aithe you won't believe, I get bothered a lot. మీకు ఎంత స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది శిల్ప గారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో దే మస్ట్ లుక్ ఎట్ యూ విత్ ఆ అండ్ వండర్. అయ్యో అట్లేం లేదు, ఎవరు అంత పట్టించుకోరు కదా, మీరు చెప్పినంత పట్టించుకుంటారా మీ ఫ్రెండ్స్ లో ఎవరు? అంటే అంత శ్రద్ధ అన్లెస్ యు ఆర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్. అంటే బిజీ ఉంటే పట్టించుకోరు, బట్ దే ట్రై లిటిల్. అంటే వి ఇన్స్పైర్ ఈచ్ అదర్. వాళ్ళకి తెలిసింది నేను నేర్చుకుంటాను, నాకు తెలిసింది వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇట్స్ మోర్ లైక్ దాట్. సో చాలా విషయాలు మీ నుంచి చాలా మంది కామెంట్స్, క్వశ్చన్స్ చూస్తుంటే ఇట్స్ అమేజింగ్. దే వాంట్ టు హియర్ సో మచ్ ఫ్రమ్ యూ. ఇంకా చాలా విషయాలు. ఇవాళ అయితే పండగ గురించి మాట్లాడాం మనం. ఆఫ్ కోర్స్ మీరు చాలా బిజీ షెడ్యూల్, యూ గివెన్ us time. Not at all. బట్ వన్ థింగ్ ఐ రియలీ వాంట్ టు ఆస్క్ యూ బిఫోర్ వి వైండ్ అప్ శిల్ప గారు. మీరు జంతు ప్రేమికులు, మీకు 2 బ్యూటిఫుల్ డాగ్స్ ఉన్నాయి ఇంట్లో. 3 ఉండేటి. 3 months back I lost one, Kali. Haven't spoken about her, but yeah. But was it very hard? చాలా కష్టం కదా? Not really. I sent her off with a celebration. Like celebrate చేసి దాన్ని పంపించాను. అది కూడా నా ఒళ్ళో లాస్ట్ బ్రెత్ షీ లెఫ్ట్. అంటే ఐ న్యూ షీ వాస్ గోయింగ్ అండ్ ఐ డోంట్ నో. ఒంట్లో బాలేక చచ్చిపోయింది కుక్క. ఒంట్లో సడన్ గా ట్యూమర్స్ వచ్చేసాయి. నాకేమనిపిస్తుంది అంటే, దిస్ మైట్ సౌండ్ ఫూలిష్ ఫర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్, బట్ షీ టుక్ అ లాట్ ఆఫ్ అవర్ స్ట్రెస్
ఆర్ నల్ల కుక్క ఇంట్లో ఉంటే సడన్గా చనిపోతే దాని అర్థం చాలా దృష్టి మీ పైన ఉన్నప్పుడు ఇట్ అబ్జార్బ్స్ అండ్ హెల్ప్స్ యూ గెట్ అవే ఫ్రమ్ దట్. అండ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్, అంటే నాకు స్ట్రాంగ్లీ అంటే ఇట్స్ అ కన్విక్షన్. మీరు ఎంత నన్ను ఫూలిష్ అన్నా కూడా ఆ లోపల ఒక నోయింగ్ అని ఉంటుంది, దృఢంగా అట్లా అది నాకు తెలుసు అన్న నోయింగ్ ఉంటుంది కదా. ఐ న్యూ దట్ షీ సాక్రిఫైస్డ్ హర్ సెల్ఫ్ ఫర్ సంథింగ్ విచ్ కుడ్ కాజ్, అంటే మా ఇంటి పైకి వచ్చే ఏదో పెద్దదాన్ని తన మింగేసిందన్న స్ట్రాంగ్ నమ్మకం నాకుంది. ఇది అనుకున్న తర్వాత యూ వోంట్ బిలీవ్, నేను బయటకు అన్నది కాదు, ఐ స్టార్టెడ్ గెటింగ్ డిఫరెంట్ పీపుల్ సెండింగ్ మీ, తెలిసి ఇది చనిపోయిందని తెలిసి కాదు, రీల్స్ అయినా కానివ్వండి కొందరు షేర్ చేసినాయి ఆల్ అబౌట్ దిస్, ఈ టాపిక్ గురించి టు మేక్ మై అండర్స్టాండింగ్ స్ట్రాంగ్ అండ్ అసర్టివ్. అది ఒక నేచర్ యూనివర్స్ సైన్స్ అలాగే పంపిస్తుంది. కరెక్ట్. అది నేను ఎవరికి చెప్పలేదు, చనిపోయిందని కూడా ఇంకా చెప్పలేదు. ఇంకా లేకపోతే నేను యూజువల్లీ ఇన్స్టాగ్రామ్ మీద పెట్టేదాన్ని. ఇంకా 3 months అయింది, నాకు ధైర్యం అవ్వట్లేదు దాని గురించి మాట్లాడడానికి. మీరు అన్నారు ఇప్పుడు, ఐ డోంట్ నో వై ఐఎమ్ షేరింగ్ దిస్, కానీ ఆ సంఘటన జరిగినాక నాకు ఎందుకు అట్లా అనిపించింది, నువ్వు అనుకున్నది కరెక్టే అని ప్రూవ్ చేయడానికి నాట్ ఈవెన్ ఇండియన్, ఇంటర్నేషనల్ సైంటిస్ట్ అవన్నీ మాట్లాడి అబ్జర్వ్ చేసి కొన్ని స్టడీస్ చేసిన రీల్స్ started coming to me. So yeah, so I really, she's a savior. I know ఎంత ప్రేమగా మీరు చూసుకుని ఉంటారు. అదే మీరు అంటే ఆల్మోస్ట్ లైక్ అది నా తల్లిలాగా అనిపించేది, నేను మదర్ అనిపించేది కాదు. అండ్ సమ్మన్ డాగ్ రీడింగ్ అని ఉంటుంది ఒకటి, డాగ్ రీడింగ్లో నేను తను రీడింగ్ చేయించాను. తను అన్నది కూడా అంతే, షీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ యువర్ మదర్, నాట్ షీ నెవర్ ట్రీటెడ్ యూ యాజ్ అ మదర్. అంటే మీరు తనకి అమ్మలా కాదు, అది మీకు తల్లిలాగా వచ్చిన కార్మిక్ బాండ్ ఉండింది అని. సో ఇట్ ఈస్ మై తల్లి హూ ప్రొటెక్టెడ్ మీ ఇన్ విచ్ ఎవర్ ఫార్మ్. అబ్సల్యూట్లీ ట్రూ. ఇప్పుడు మరి కుక్కల మీరు సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ తర్వాత మీకు డిస్టర్బింగ్ అనిపించిందా? బికాస్ ఐ నో మీరు అందరూ ఇదివరకు ఏంటంటే వీధి కుక్కల ఇష్యూ ఎప్పుడు వచ్చినా అందరూ అమల గారిని చూసేవారు, అమల గారు ఉన్నారా, ఎక్కడున్నారు, వేర్ ఇస్ ద సొల్యూషన్ అని. ఆవిడ అంత వండర్ఫుల్ వర్క్ చేశారు ఫర్ త్రూ బ్లూ క్రాస్ అండ్ షీఈస్. సో డిడ్ యూ ఎవర్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు టాక్ టు హర్? ఎప్పుడైనా అనుకున్నారా యాజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, అంటే ఈ సమస్యకి పరిష్కారం ఏంటని? ఇంతమంది పిల్లలకి కుక్క కాట్లు అవుతున్నాయి, అవి అవాయిడ్ చేయలేకపోతాం, డాగ్స్ ఆర్ అటాకింగ్ హ్యూమన్స్, అట్ ద సేమ్ టైమ్ డాగ్స్ మన మధ్య ఉండాలని మనం కోరుకుంటున్నాం. సో వాట్ షీ సేస్ ఇస్, మనం ఆ ప్రాబ్లం పెద్దగా అయిన తర్వాత వీ ట్రై టు ఫైండ్ సొల్యూషన్స్. అప్పటికి చేయి జారిపోవచ్చు. సో ఫస్ట్ నుండి వ్యాక్సినేషన్స్, స్టెరిలైజేషన్స్ చేస్తే కనుక దే ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. అండ్ అది తను ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రూవ్ కూడా చేశారు. షీస్ టేకెన్ అప్ ఫ్యూ ఏరియాస్ తను బ్లూ క్రాస్ యాక్టివ్గా ఉన్నప్పుడు, and she made it 100% successful. So there is a lot of administrational issues also, authorities nindu kuda funds proper ga, and then having organized way of dealing with every street or area. Correct. So problem mari peddaga kaakunda we have to start from the very beginning. Right. అడాప్టేషన్ డ్రైవ్స్ అవన్నీ పెట్టేసి. సో ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ప్రాక్టికల్ అంటారా? మనకి హైదరాబాద్లో ఐ హర్డ్ 8-10 లక్షల కుక్కలు ఉంటాయని, వీడి కుక్కలు అన్నిటిని తరలించి ఒక ఫెసిలిటీలో పెట్టడం ఫార్ ఫెచ్డ్ గా. అంటే మనకి హైదరాబాద్ కోసం చెప్పలేదు సుప్రీం కోర్టు, గౌరవ కోర్టు ఒక పరిధిలో ఒక సంఘటన ఆధారంగా ద బెంచ్ గేవ్ దట్. అండ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆనరింగ్ ద కోర్ట్స్ వర్డ్, ఐఎమ్ జస్ట్ వండరింగ్ మనం సివిలియన్స్ గా ఏం చేయొచ్చు అని. అంతే, సివిలియన్స్ గా జస్ట్ వాట్ ఐ డిడ్, నా ఫామ్ లో అదే ఇట్లా లిటర్ వచ్చింది. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి కెన్ డూ. లిటర్ వచ్చినప్పుడు నేను తల్లి డాగ్ ఏదైతే బర్తింగ్ ఇచ్చిందో దాన్ని ట్రక్లో వేసి పంపించేశాను, స్టెరిలైజ్ చేసి మళ్ళీ తెచ్చేసి దాన్ని అక్కడ వదిలేసాను. సో దే ఆర్ హెల్ప్ లైన్స్ వెర్ కెన్ కాల్ అండ్ సే వెన్ యూ నో ఒక ఫీమేల్ డాగ్ లిటర్ అయినాక దాన్ని తీసుకెళ్లడమో లేకపోతే ఫోన్ చేసి స్టెరిలైజ్ చేపించి దే యూజువల్లీ పంక్చ్ ద ఇయర్ అనుకుంటా, ఇయర్ మీద అట్లా సో యు నో దట్ డాగ్ ఇస్, సో యూ కెన్ కంట్రోల్ ద పాపులేషన్ రైట్ దేర్. అండ్ డాగ్స్ కూడా వెరీ టెరిటోరియల్, వేరే కుక్కల్ని ఈ ఏరియాస్కి రానివ్వవు. సో మీ ఏరియాస్లో ఉన్న ఫీమేల్ డాగ్స్ని ఐడెంటిఫై చేసి ఇఫ్ యూ కోఆర్డినేట్, అంటే ప్రతి కాలనీలో దిల్ బి సమ్ లైక్ బోర్డ్ అట్లా ఉంటుంది కదా, దే హ్యావ్ ప్రెసిడెంట్ అని, సమ్ కమిటీస్ అనేసి, ఎవరికన్నా ఒక్కరికి టు కీప్ ఇట్ సేఫ్ ఒక 10 ఫీమేల్ డాగ్స్ ఉంటే ఇట్స్ వెరీ సింపుల్ టు పుట్ దెమ్ ఇన్ అ ట్రక్, గెట్ ఇట్ స్టెరిలైజ్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్. అండ్ ఇంకా పాపులేషన్ ఆఫ్ ద
Dog డాగ్స్ పెరగదు. పెరగదు. అట్లా ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఓనర్షిప్ తీసుకొని మొత్తం గవర్నమెంట్ పైన వేయకుండా ఉంటే కనుక వీఆర్ సేఫ్. అండ్ ఒకవేళ సర్టన్ డాగ్స్ పిచ్ లాగా ఉంటే కనుక అది దెన్ వీ కాంట్ హెల్ప్ ఇట్, దెన్ యూ హ్యావ్ టు టేక్ దెమ్ టు షెల్టర్స్ ఆర్ వాట్ ఎవర్. అది దట్స్ యాక్చువల్లీ వెరీ సేఫ్ సేన్ సొల్యూషన్. అదే అంటే ప్రాబ్లం మరీ పెద్దగా అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా అది వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఐ థింక్ మీరు వరల్డ్ స్పీకర్ ఆన్ ఆల్ ఇష్యూస్ అయ్యో అయిపోతారు అనిపిస్తుంది శిల్ప గారు. బికాస్ ఐ థింక్ మీకు ఇంట్రెస్ట్ కొద్దీనో మరి ఏమిటో ఆటోమేటికలీ మీరు ట్యూన్ అయిపోయారు ఈ పర్యావరణం, సొసైటీ తాలూకి ఈ ఇష్యూస్ ఇవన్నీ కూడా. సో ఐ థింక్ రాబోయే వారాల్లో మీరు ఎప్పుడు టైం కేటాయిస్తే ఇప్పుడు పండగల సీజన్ మీరు ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు నాకు తెలుసు, బట్ ఐఎమ్ నాట్ రివీలింగ్ ద ప్రాజెక్ట్. ఓకే, విల్ కీప్ ఇట్ ఎ సీక్రెట్ నవరాత్రి టైంలో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ కి కలవడం జరిగితే విత్ యువర్ టైం we will definitely discuss that. Absolutely, I'm more than happy to. ఇవాళ వైండ్ అప్ చేసే లోపు ఏమైనా వినాయకుడికి ఏమైనా పాట పాడతారా మీరు? అయ్యో, మీరు ఒక ఇంటర్వ్యూలో మీరు పాట పాడారు కాబట్టి అందుకే అంటే మీరు పాడారు, నేను గొంతు కలిపాను, బట్ నాకు గుర్తు మీరు వినాయకుడి కోసం మీరు ఏదైనా పాట, ఈవెన్ 1 line or 2 lines ఆఫ్ భజన్, సినిమా పాట అయినా పర్లేదు, చిరంజీవి గారి సినిమా పాట అయినా పర్లేదు. అయ్యో, చిరంజీవి గారిని చూస్తే అనిపిస్తుంది నిన్ననే ఎవరో చెప్పారు ఆయన బర్త్డే ఉండింది, బర్త్డే, బట్ ఆయన ఏజ్ అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవడం అంటే ఆ డైలాగ్ ఇక్కడ వాడుకోవాలి. He looks so fit and so young, youthful యాక్చువల్లీ. ఇక్కడ యూత్ఫుల్ ఉంటే ఇక్కడ యూత్ఫుల్ వచ్చేస్తుంది. అసలు ఆ దరిదాపుల్లో కూడా లేదు ఆయన నంబర్, అసలు అది చూస్తే తిడుతున్నట్టుంది అసలు. I know. I grew up being a huge fan of his, especially ఆపద్ బాంధవుడు. ఆఫ్ కోర్స్ ఆపద్ బాంధవుడితో పాటు మీరు చెప్పిన సినిమా ఏదంటే స్వయం కృషి. వాట్ అ మూవీ. దాంతో పాటు నాకు ఇష్టమైన ఫిల్మ్ ఎప్పుడు కూడా రుద్రవీణ. ఆల్ టైమ్ ఫేవరెట్. And again there's a cause attached to it. ఏం పాట అయితే? శివదూతే స్వరూపేణ హత దైత్య మహాబలే ఘోర రూపే మహారావే భైరవీ నమోస్తుతే లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వదే ధ్రువే మహారాత్రి మహావిద్యే భైరవీ నమోస్తుతే మేది విద్యా వరే భూతి భబ్రవీ మహాకాళి నియతి నియత్వం ప్రసీదేశే భైరవీ నమోస్తుతే సర్వస్వరూపే సర్వశక్తి సమన్వితే భైభ్యాస్త్రాహినీనో భైరవీ నమోస్తుతే సర్వస్వరూపే సర్వశక్తి సమన్వితే భైభ్యాస్త్రాహినీనో భైరవీ నమోస్తుతే ఏతతే ముఖం సంయం నయనత్రయభూషితం పాతు న భీతిభ్య భైరవీ నమోస్తుతే శివదూతే స్వరూపేణ హత దైత్య మహాబలే ఘోర రూపే మహారావే భైరవీ నమోస్తుతే. మేబీ బీట్ ఇస్ నాట్ లైక్ తాళంలో కూర్చోలేదు, బట్ లేదు చక్కగా లయబద్ధంగా భక్తి పారవశ్యంతో పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే పాడినందుకు శిల్ప గారు. సో ఇవాళ మీ మెసేజ్ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి, అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం, ఆలోచిస్తూ ఉండడానికి. పూజ చేసేటప్పుడు చాలా మంది చిన్న చిన్నవి పట్టించుకొని మెయిన్ పూజని ఫోకస్ చేయరేమో అనిపిస్తుంది. బికాస్ సింపుల్ థింగ్స్, తలంటుకుంటేనే పూజ చేయాలా, దీపంని రైట్ హ్యాండ్తోనే ముట్టాలా, అవి దోస్ ఆర్ ఆల్ ఫైన్, యూ క్యాన్ ఫాలో. కానీ మూఢనమ్మకాలు ఎక్కుంచుకొని ఇది పూజ చేసినప్పుడు ఇది అసలుకే తినవద్దు. మొన్న ఎవరో నాకు మెసేజ్, మా ఇంట్లో అయితే పూజ చేసిన రోజు జవారీ రోటీ చేసుకోవద్దు, మహారాష్ట్ర ట్రెడిషన్ అంట. సో దీస్ ఆర్ సంథింగ్స్ జనరేషన్ మారినా కొద్దీ కొన్ని వదిలేసుకోవాలి. యూ కాంట్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ ఆన్ యువర్ పీరియడ్స్ యూ కాంట్ టచ్ ఎనీథింగ్. మేబీ ఇట్ వర్క్డ్ 100 years బ్యాక్, డస్ ఇట్ వర్క్ టుడే? వీఆర్ ఆల్ వర్కింగ్ ఉమెన్. సో కొన్ని మరీ ఇట్లా ఖచ్చితంగా పాటించేవి కొన్ని వదులుకోవడం మంచిది. మనకు ఉన్న టైమే తక్కువ. ఆ టైంలో మనం భగవంతుడితో ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ధ్యానంలోకి ఎలా వెళ్ళాలి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ తలస్నానం చేసామా, ఈస్ట్కే ముఖం పెట్టి కూర్చున్నామా.
దీపం పెట్టామా, క్యాండిల్ పెట్టామా, లైక్ 3 varieties నైవేద్యం చేయాలి అంటే చెయ్యాలి, అట్లా దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు లైక్ లెట్ గో ఆఫ్. అవును. ఫోకస్ ఆ 10 minutes ఉన్నప్పుడు కనెక్ట్, ఎట్లా హౌ టు కనెక్ట్ విత్ ద సుపీరియర్ పవర్. అప్పుడప్పుడు ఐ టోల్డ్ యూ రైట్, మార్నింగ్ నేను లెగిసినప్పుడు అదే వాట్ ఎవర్ కోల్డ్ బాత్ చేసి పూజ చేస్తాను అనేసి, ధ్యానం చేస్తాను. సమ్ టైమ్స్ లేట్ నైట్ అయినప్పుడు ఎప్పుడైనా పొద్దున ఇన్స్టెడ్ ఆఫ్ 5:30 ఐ మైట్ వేకప్ అట్ 7:30. సో ఐ జస్ట్ చేంజ్ క్లోత్స్ అండ్ సిట్ అండ్ డూ ఆఫ్ మై సాధన వితౌట్ టేకింగ్ అ షవర్. బికాజ్ ఇంటర్నలీ ఐఎమ్ ట్రయింగ్ టు కనెక్ట్, కానీ నా లైక్ అంత బాడీ డర్టీ ఉంది, శుద్ధి చేసుకుంటా తర్వాతనే కనెక్ట్ అవుతాను అని అనుకోను. బికాస్ ద సర్టన్ డేస్ యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఫ్యూ థింగ్స్. బట్ మెయిన్ ఎసెన్స్ దేనికోసం అయితే చేస్తున్నారో అక్కడ మీరు ప్యూరిటీ ఉందా లేదా అనేది అది ఇంపార్టెంట్. సో కొందరు ఎవరో మెసేజ్ చేశారు, లాంగ్ హెయిర్ ఉందండి నాకు, తలస్నానం చేసుకున్న తర్వాతే పూజ చేయాలంటది మా అమ్మ, టైం సరిపోవట్లేదు అందుకే పూజ మిస్ అవుతున్నాను. సో పూజ ఇంపార్టెంటా, తలస్నానం ఇంపార్టెంటా? సో భక్తికి యూ డోంట్ నీడ్ ఇట్స్ ఫ్రమ్ హియర్. సో లోపల శుద్ధిగా ఉంచుకుంటే మైండ్, ఆలోచనలు, ఎమోషన్, ఒకరి మీద అభిప్రాయాలు అవన్నీ క్లీన్ గా ఉంచుకుంటే గనక బయట తోటి సంబంధం లేదని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. సో ఆ రోజు ఏం తిన్నాము, ఏం తినద్దు, అవన్నీ చిన్న చిన్న కొన్ని వదిలేసుకోవాలి టైం తగ్గున్నప్పుడు. అది మనం 100 years బ్యాక్ వచ్చుంటే టైం చాలా ఉండేది, వెన్ వీ కుడ్ హావ్ డన్ ఆల్ ఆఫ్ దట్. బట్ నౌ వీ హ్యావ్ టు సీ హౌ టు కంపాక్ట్ ఎవ్రీథింగ్. వెరీ వెల్ స్పోకెన్ అండ్ తప్పకుండా ఐ థింక్ యూస్ఫుల్, ప్రాక్టికల్, పర్యావరణ అనుకూలంగా, అట్ ద సేమ్ టైం నిష్టగా, భక్తి శ్రద్ధలతో ఎలా మనం కొలుచుకోవాలి, ఎలా సెంటర్డ్గా అలైన్డ్గా ఉండాలి, చాలా విషయాలు చెప్పారు ఇవాళ శిల్ప గారు. థ్యాంక్ యూ స్వప్న గారు, మీరు నా నుండి లాగుతారు ఇలాంటివన్నీ. ఐ థింక్ మీరు చాలా విల్లింగ్గా చెప్పే విధానం, మీరు పంచుకుంటున్న పద్ధతి చాలా మందిని ఆకట్టుకుంది. ఐ థింక్ రాబోయే వారాల్లో విల్ స్పీక్ మోర్, కంటిన్యూ టు హ్యావ్ యాజ్ మెనీ కాన్వర్సేషన్స్ యాజ్ ద యూనివర్స్. అదేదో ఐ థింక్ ఇట్స్ ఇంటెన్షన్, ఇట్స్ హ్యాపెనింగ్స్ అండ్ ఐ వాంట్ టు నాట్ క్వశ్చన్ దిస్. అంటే క్వశ్చన్ అడగను, ఎందుకు ఇన్ని చేస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ బీయింగ్ రిసీవ్డ్ వెల్, మీకు వచ్చిన కామెంట్స్ అర్థమైపోయింది కదా, అదే 10 మందికి ఉపయోగపడుతుంది, వాళ్ళ జీవితం ఏదో చిన్న రూపకంగా మారుతుందంటే కనుక నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి రాబోయే పండగల సీజన్ శుభాకాంక్షలు మీకు. సేమ్ టు యూ స్వప్న గారు.